జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం నవంబర్ 28వ తారీఖు ఒక విశేషాంశం గోచారంలో చోటు చేసుకుంటుంది. ఈ విశేషాంశం ఏంటంటే కర్మఫలదాత అయిన శనేశ్వరుడు మీనరాశిలో వక్రత్యాగం చేస్తున్నారు. వక్రత్యాగం చేసి సవ్యగతిలోకి ఆయన సంచారం ఉండబోతుంది. వక్రత్యాగం చేసి సవ్యగతిలోకి ఆయన మీనరాశిలో ఉండడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. కాలపురుషుడు కుండలిలో ఆఖరిదైన మీనరాశి, ఇంకా దాని తర్వాత వచ్చేది మేషరాశి. సో ఈ 12వ స్థానంలో శనేశ్వరుడు వక్రగతి కావచ్చు, శనేశ్వరుడు సవ్యగతి కావచ్చు. ఈ రెండూ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఈ ముఖ్య భూమిక ఏంటి, ఏ విషయాల్లో బాగుంటుంది, ఏదన్నా విషయాల్లో జాగ్రత్తల్ని సూచిస్తుందా, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాము. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి యూనిక్గా అందరికీ, అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి అందరికీ అప్లికేబుల్ అయ్యే పాయింట్స్ ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. మీనరాశిలో ఆయన సంచారము సవ్యగతిలోకి వస్తూ ఆయన సంచారము ఒక రకంగా కొన్ని స్తంభించి ఉన్న పనులు, అంటే ఆయన వక్రగతిలోకి వెళ్ళి కూడా మేలే చేశాడు. ఎందుకంటే వక్రగతి కుంభరాశి వైపు కాబట్టి కొన్ని మేలు కూడా జరిగింది. అయితే దాంట్లోనే కొంచెం స్తంభించిపోయిన అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీ రాశి వాళ్ళకి, ద్వాదశ రాశుల వాళ్ళకి, ప్రతి ఒక్కరికేనండి ఈ గడిచిన శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నప్పుడు ఏ విషయాల్లో అయితే స్తంభించినట్టు అనిపించడం. ఇప్పుడు కొన్నిసార్లు ఆర్థిక విషయాల్లో స్తంభించినట్టు అనిపించవచ్చు, లేదా కొన్నిసార్లు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే అక్కడ స్తంభన, ఇలాగ రకరకాల ఏదో ఒక విషయంలో ఏదన్నా పని అనుకుంటే జరగకపోవడం, అలాంటిది ఏదన్నా జరగడము, అది ఇప్పుడు వక్రత్యాగం వల్ల ఈ స్తంభించిన విషయాలన్నీ కూడా అన్ఫ్రీజ్ అవుతాయి. ఫ్రీజ్ అయ్యి ఉన్న విషయాలన్నీ కూడా అన్ఫ్రీజ్ అవుతాయి. అన్ఫ్రీజ్ అయ్యి కాస్త కొంచెం ఒక వెసులుబాటు, కొంత మూమెంట్ వస్తుంది. అయితే శనీశ్వరుడు వక్రగతి లబ్ధి కూడా చేకూర్చింది. ఎందుకంటే కుంభరాశి కాబట్టి కొంతమందికి మనం చూసుకుంటే అంతకు ముందుతో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్గా పురోభివృద్ధి కూడా డెఫినెట్గా చూసే ఉంటారు. అది ఏ రాశి వాళ్ళు చూసి ఉంటారు అనేది మీ రాశికి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఆయన వక్రగతిలో ఉన్నప్పుడు ఏవేవైతే మైనస్ ఉన్నాయో అవి సవ్యగతిలోకి వచ్చినప్పుడు ప్లస్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే వక్రగతిలో ఉన్నప్పుడు ఏదైనా విషయంలో మైనస్ అవి ఉంటే అవి ఇప్పుడు ప్లస్ అవుతాయి. ఒక్కొక్క రాశి వాళ్ళకి, ఒక్కొక్క లగ్నం వాళ్ళకి ఏ విషయాల్లో మైనస్లు అయినాయి, ఇప్పుడు వాటిల్లో ఏవి ప్లస్గా టర్న్ అవ్వబోతున్నాయి. అలాగే మీనరాశిలో సవ్యగతిలో శనీశ్వరుడు సంచారం ఏదైనా శుభాంశనిస్తున్నా, జాగ్రత్తలను సూచిస్తున్నా, వీటికి చేసుకోవాల్సిన పరిహారము అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోవడానికి తెలుసుకుందాము. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు. మీరు వృశ్చిక రాశిలో పుట్టిన, వృశ్చిక లగ్నంలో పుట్టిన ఆయన షష్ఠ స్థానంలో ఉంటూ వక్రించి పంచమ స్థానంలో ఉంటూ వక్రించి చతుర్థ స్థానంలోకి వచ్చాడు. అందువల్ల ఏంటంటే ఈ గడిచిన ఆయన వక్రగతిలో ఉన్నప్పుడు మీకు అసలు ఎలా ఉందో మీకు అర్థం కాలేదు. చాలా కన్ఫ్యూజన్ అన్నమాట. అంటే ఏదో ఒక వీళ్ళు తిడుతున్నారా, పొగుడుతున్నారా, అలా అర్థం కాకుండా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి మీకు. గడిచిన వక్రగతిలో ఆయన ఉన్నప్పుడు సంగతి నేను చెప్తున్నాను. సో అందరికీ ఇదే సిచ్యువేషన్ ఉండాలని లేదు. కొంతమందికి ఏంటంటే మీ ఇమేజ్, అంటే మీకు నేమ్ అండ్ ఫేమ్ బాగా వస్తున్నట్లే వచ్చి మళ్ళీ అంటే మీ అంత వాళ్ళు లేరంటారు, అలాగని మీకు ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఒక పెక్యులియర్ అన్నమాట. అసలు విచిత్రంగా చూస్తారు. ఎందుకంటే ఆయన పంచమ స్థానంలో ఉండి వక్రించారు కాబట్టి. పంచమ స్థానం అంటేనే 5th హౌస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ పర్సనాలిటీ అంటే ఫిజికల్ పర్సనాలిటీ కాదు. సొసైటీ మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది, మన గెస్చర్, ఇవన్నీ కూడా ఇక్కడ కౌంట్ అవుతాయి. అందువల్ల ఏంటంటే అవమానం జరుగుతుందా, జరగట్లేదు. అలాగని గౌరవం పొందుతున్నారా, పొందట్లేదు. ఇలా అంటే ఇప్పుడు మీరు ఒక రకంగా చెప్పాలంటే ఆయన వక్రగతిలో ఉన్నప్పుడు
అంతకుముందు ఆయన అసలు మీకు అర్ధాష్టమ శని అయిపోయినప్పటి నుంచే రిలీవ్ అయ్యారు వృశ్చిక రాశి వాళ్ళు. కొంత బాగానే రిలీవ్ అయ్యారు పంచమ స్థానంలోకి ఆయన వెళ్ళినప్పుడు. కట్టేసి ఉన్నవి, బందికానాలా ఉన్నవి, అవి మీ ఇంట్లో వాళ్ళతో కావచ్చు, మీ చుట్టాలతో కావచ్చు, లేదా ఎవరితో అయినా సరే వాటి నుంచి బయటకు వచ్చారు. కానీ మళ్ళీ ఆయన వక్రగతిలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఏంటి తెలియకుండా బంధనాల్లో చిక్కుకుంటున్నారా, అంతా సెట్ అయింది అనుకుంటే మళ్ళీ ఏంటి ఇలా అవుతూ ఉంది, మళ్ళీ సేమ్ సినారియో రిపీట్ అవుతూ ఉంది అంటే మళ్ళీ అంత ఇంటెన్సిటీ ఉండదు, కానీ కొంత ఇంటెన్సిటీ ఉంటుంది. ఈ ఆలోచనలతోటి తర్జన భర్జనలు ఉంటాయి. ఇప్పుడు ఆయన మీకు గుడ్ న్యూస్ అనుకోండి, వక్రగతిలోంచి బయటికి రావడము, సవ్యగతిలోకి రావడం, ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. మళ్ళీ మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది, లిబరేట్ చేస్తాడు ఆయన. ఎందుకంటే ఇంకా ఆయన బంధించలేడు, లిబరేట్ అవ్వాల్సిందే. మీరు ఈ లిబరేటర్ మీ ఇమేజ్ అంటే సపోజ్ మీరు విద్యార్థిని అనుకోండి, మతి మరుపుతో అది బాధపడుతూ అర్ధాష్టమ శనిలో అదే జరుగుతుంది, దాంట్లోంచి బయటకు వస్తారు. అలాగే ఫ్రెండ్స్ తోటి ఇబ్బందులు ఉంటాయి, వాటిల్లోంచి బయటకు వస్తారు. మీరు ఉద్యోగస్తులు అనుకోండి, మీకు ఏంటంటే లాట్ ఆఫ్ పాలిటిక్స్ అనమాట. అంటే ఇంట్లో బాగుంటే ఉద్యోగంలో బాగుండదు, ఉద్యోగంలో బాగుంటే ఇంట్లో బాగుండదు. అసలు ఏంటంటే అసలు హ్యామరింగ్ అనమాట, దాంట్లోంచి బయటకు వస్తారు. మీరు వ్యాపారస్తులు అయితే వ్యాపారస్తులకు కూడా అంతే, మిమ్మల్ని టార్గెట్ చేయని వాళ్ళు ఉండరు. అంటే మీ వరకు వచ్చేప్పటికీ వానపాము కూడా తాచుపాము అయిందా అన్నట్లు సిచ్యువేషన్స్ ఆయన అర్ధాష్టమ శనిలో ఉన్నప్పుడు. ఇప్పుడు వాటిల్లోంచి బయటకు వస్తారు. అవతల వాళ్ళు పాము అయితే మీరు ముంగీస. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ మీకు వస్తాయి, ఎందుకంటే ఆయన మీనరాశిలో ఉన్నాడు కాబట్టి, సవ్యగతిలోకి వచ్చాడు కాబట్టి. సో ఏంటంటే ఇమేజ్ ఎప్పుడైనా ఆ 5th హౌస్ మీ కోరికలు తీరే టైం. ఇప్పుడు మీ కోరికలు మీరు ఒక ప్రోగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళాలనుకున్నారు అనుకోండి, ప్రోగ్రెసివ్ మోడ్లోకి. అప్పుడు మీ సిచ్యువేషన్స్ వల్ల అయినా మీరు డామినేట్ అయ్యి ఉండొచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ అనుకూలంగా లేవు, ఇప్పుడు వద్దులే అని అనుకొని మిమ్మల్ని మీరు సప్రెస్ చేసుకొని ఉండొచ్చు. వ్యక్తుల వల్ల మీరు డామినేట్ అయ్యి ఉండొచ్చు. సో సిచ్యువేషన్లు పామైనా, వ్యక్తులు పాములైనా ఇప్పుడు మీరు ముంగీస్ అవుతారు. అంటే నా ఉద్దేశం వాటిని సంహరించేస్తారు, కట్ చేసి ఫైట్ చేసి మీకు కావాల్సినవి మీరు తెచ్చుకుంటారు. అదే శని మహారాజు సవ్యగతిలోకి వస్తూ మీకు ఇస్తున్నాడు అనమాట. అర్ధాష్టమ శనిలో ఆయన మీకు మొక్క తిప్పలు పెట్టాడు. వక్రగతిలో అంతా పెట్టలేదు కానివ్వండి, కొంత అయితే చూశారు డెఫినెట్గా. అలా అంటే అర్ధాష్టమ శనిలో చూసిన కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ 30% అయితే చూశారు. ఇప్పుడు ఇంకా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోండి, ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు మీకు. ఇంకంతా కూడా మీరు ఆనందపడే విషయాలు చాలా జరుగుతాయి, అవమానాల నుంచి బయటకు వచ్చేస్తారు. సో చాలామందికి ఏంటంటే ఒక ఆదర్శప్రాయంగా కూడా ఉంటారు. మీరు దేని గురించి అయితే హార్డ్ వర్క్ చేస్తున్నారు అవన్నీ జరుగుతాయి. ఇప్పుడు 1 by 1 అవడం అంటే మనం హార్డ్ వర్క్ చేసినవి అవుతూ ఉంటే మనకి సంతోషంగా ఉంటుంది. సో మీరు చేసే హార్డ్ వర్క్ ఇప్పుడు పేస్ అవుతుంది మీకు. అది అవి మీకు సంతోషకరమైన సిచ్యువేషన్స్ చూస్తారు. సంతానం కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఇప్పుడు సంతానం కోసం ప్రయత్నించడానికి కూడా మంచి సమయం లేకుండా అవుతుంది. ఇవి వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి శనీశ్వరుడు సవ్యగతి సంచారం ఫలితాలు. ఇప్పుడు పరిహారం మనం చూద్దాం. శనీశ్వరుడు సవ్యగతిలోకి వచ్చినప్పుడు చేసుకోవాల్సిన పరిహారం, ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు, వీళ్ళందరూ కూడా చేసుకోవాల్సిన పరిహారం ఇప్పుడు మనం చూద్దాం. ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచి మొదలుకొని ఇదేంటంటే ఒక చాలా మంచి టైం అని మనం భావించాలి. ఇంకా ఆయన మేషరాశికి వెళ్ళే లోపల మీనరాశిలో ఉన్న ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్ని సద్వినియోగం చేసుకోవాలి. దేనికి సద్వినియోగం చేసుకోవాలి? మామూలుగానే 12వ స్థానం అంటే జ్యోతిష శాస్త్రం మోక్షస్థానం అని చెప్తుంది. అంటే మోక్షం ఎప్పుడు వస్తుంది? మోక్షం అంటే మన కష్టాల నుంచి బయటపడటం కూడా మోక్షమే అవుతుంది. దేనికైతే మనం ఇబ్బంది పడుతూ ఉన్నామో వాటి నుంచి మనల్ని ముక్తి కలిగించే రాశి మీనరాశి. మనం జనన మరణ చట్రం నుంచి కూడా బంధ విముక్తులు అవ్వాలంటే మీనరాశినే మనం చూస్తాం. అంటే సహజ కాలపురుషుడు కుండలిలో 12వ రాశి అయింది కాబట్టి
ఇప్పుడు కర్మఫలదాత అయిన శని మహారాజు మీనరాశిలో ఉండడం వల్ల కర్మ బంధనాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి, అలాగే ముక్తి పొందడానికి, ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిల్లో నుంచి మనల్ని మనం లిబరేట్ చేసుకోవడానికి ది బెస్ట్ టైం ఇక్కడి నుంచి మొదలుకొని ప్రతిరోజు కూడా 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడము. అసలు ఎప్పుడు కూడా హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచిది. కానీ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్, శనైశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి సవ్యగతిలో మళ్ళీ ఆయన మీనరాశిలో ఉన్నప్పుడే మనకి ఇది బెస్ట్ టైం మనము విముక్తులు అవ్వడానికి, కర్మల నుంచి విముక్తులు అవ్వడానికి చాలా మంచి సమయము. ప్రతిరోజు కూడా 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడము. త్రిసంధ్యలలో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము. అలా కుదరదు, అందరికీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఉదయాన్నే లేవగానే స్నానం చేసిన తర్వాత 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా అంటే చాలా మంచి ఫలితాలను చూస్తారు. అలాగే మీకు కుదిరితే కనుక ఇది 3 సార్లు అయితే కంపల్సరీ, మీకు కుదిరితే చూడండి 9 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడానికి ప్రయత్నించండి. మనకున్నవి 9 గ్రహాలు. సో 9 గ్రహాలు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కసారి చొప్పున మనం భావిస్తూ 9 సార్లు కనుక ప్రతిరోజు హనుమాన్ చాలీసా ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్ళకి సంజీవిని పర్వతాన్ని మన గుమ్మం ముందు తెచ్చిపెడతాడు హనుమంతుడు. ఎందుకు సంజీవిని పర్వతం అంటున్నానంటే, రామాయణంలో మనకి తెలుసు, లక్ష్మణస్వామిని సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి ఆ సంజీవిని అనే మూలికతోటి ఆయనకి మళ్ళీ జీవాన్ని ప్రసాదించాడు హనుమంతుడు. సో మనకి ఈ కష్టాలన్నిటి నుంచి, మన లైఫ్లో ఉన్న కష్టాలన్నీ మృతి చెంది మన లైఫ్లో ఉన్న సుఖాలు, ఇప్పుడు మన జన్మజాతకంలో ఉన్న యోగాలు ఒక్కొక్కసారి ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటాయి, యాక్టివ్ స్టేజ్లో ఉండవు. ఒక్కొక్కసారి యోగాలు ఉన్న అనుభవం, ఇప్పుడు సపోజ్ షుగర్ పేషెంట్కి ముందు స్వీట్లు ఎన్ని ఉన్నా తినలేరు. సో అంటే అనుభవ యోగ్యంలో ఉండాలి, ఏదైనా మనకు అనుభవ యోగ్యంలో ఉండాలి. అలా అనుభవ యోగ్యంలోకి తేవడానికి, అలాగే స్పిరిచువల్గా బాగా ఇంక్లైన్ అవ్వడానికి, ఆధ్యాత్మికంగా మనల్ని మనం ప్రోగ్రెస్ చేసుకోవడానికి 12వ రాశి అంటేనే ఆధ్యాత్మికతని బాగా సూచిస్తుంది. సో ఎందుకంటే మనము ఈ శరీరంలో ఉన్నప్పుడు రెండిటికీ మనం ప్రాధాన్యత ఇవ్వాలి. లౌకికంగాను మన పనులు మన బాధ్యతలను మనం నిర్వహిస్తూ ఇదే శాశ్వతం అని మనం పెట్టుకోకుండా ఆధ్యాత్మికంగా కూడా మనం పురోభివృద్ధిని సాధించాలి. 2 గ్రోత్ మనం సైమల్టేనియస్గా చూసుకోవాలి. దీనికి ఈ బ్యాలెన్స్ మనకి హనుమంతుడు ఇస్తాడు. కష్టాలన్నిటినీ ఆయన తోకతోటి జాడించి కొట్టి అవతల పడేస్తాడు. 9 సార్లు రోజు హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల అలాగే జీవం పోస్తాడు. అనారోగ్యవంతులకి ఆరోగ్యము, అలాగే మనకి ఏ సమస్యలు ఉంటే, ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉంటే జీవం పోస్తాడు. అందుకే అన్నాను, సింపుల్గా సంజీవిని పర్వతాన్ని మనకు అందిస్తాడు. ప్రతిరోజు 9 సార్లు హనుమాన్ చాలీసా చదువుకొని అసలు మీరు చూడండి, ప్రతిరోజు 9 సార్లు కొంచెం కుదుర్చుకొని చూడండి. తర్వాత ఈ రిజల్ట్స్ మీరు చూశాక మీరే వదిలిపెట్టరు. ఎందుకంటే మనకి ఎప్పుడూ కూడా మంచి శుభాంశలే మనం కోరుకుంటాం కదా. ఎప్పుడు కూడా లైఫ్లో మనం ఛాలెంజెస్ని అధిగమించుకుంటూ సక్సెస్ని సాధిస్తూ, అలాగే మన లైఫ్ డెఫినెట్గా ఐడియల్గా ఉండేట్టు, 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండేట్టు మనల్ని మనం మలుచుకోవాలి. కాబట్టి వీటన్నిటికీ కూడా హనుమంతుడు చక్కగా ఒక కర్టన్ రైజర్ అని చెప్పచ్చు. మనకు ఉన్న ఎఫిషియన్సీకి, మనకున్న స్కిల్ సెట్, మనలో ఏం స్కిల్ సెట్ ఉంది, ఏది హైడ్ అయ్యింది, అవన్నీ కూడా ఆయన వెలికి తీసి ఈ దాంట్లో ఇందులో నీకు బాగా గ్రోత్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళు అని చెప్పి డెఫినెట్గా ఆయన మనకి ఇస్తారు. ఎందుకంటే హనుమంతుడు జ్ఞానప్రదాత కూడా. సూర్యనారాయణ మూర్తి నుంచి విద్యల్ని అభ్యసించి ఆయన మనకి అన్నిటినీ కూడా అందిస్తాడు, వేద జ్ఞానాన్ని అందిస్తాడు. హనుమత్ చరణాన్ని పట్టుకోవడం చాలా మంచిది. దీనికి ప్రతిరోజు 3 సార్లు అయితే కంపల్సరీ చదవాలి, లేదా 9 సార్లు మీకు కుదిరి చదవగలిగితే కనుక చాలా మంచిది. 3 సార్లు చదవలేని వాళ్ళు వినడానికి ప్రయత్నించండి. 3 సార్లు అయినా 9 సార్లు అయినా, కానీ శ్రద్ధ పెట్టి వినాలి, శ్రద్ధగా వినాలి. అలాగా చదవడం, వినడము
కుదిరితే ప్రతిరోజు కూడా భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం అని హనుమంతుడిని స్మరిస్తూ ఉంటే కనుక సన్మంగళాలు, హనుమంతుడు మంగళప్రదుడు. మన జీవితంలో సన్మంగళాన్ని ఆయన చాలామందికి మీ అందరికీ తెలిసే ఉంటుందండి. హనుమంతుడు ఆరాధించేవాళ్ళు మన కష్టాల నుంచి ఎలా బయటపడేస్తారో, పిలిస్తే పలికే దైవము అని అయితే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇది మీ అందరికీ ఇంత నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు హనుమంతుని పట్టుకుంటే మనకి ఎలాంటి పనులు అవుతాయి, అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేసి పెడతాడు ఆయన. అంటే ఆ విధంగా సుసాధ్యం ఎలా అవుతాయి, మనలో ఉన్న ఎఫిషియన్సీని అలా ఆయన పెంచుతాడు. సో మనందరం కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని హనుమత్ కృపకి పాత్రులయ్యి తద్వారా మన జీవితాన్ని ఆనందమయంగా సాగించాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున హనుమంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.